Welcome to my channel. This is Aparna Kanjarla, and next coming topic is Ambo diagrams. To study the Ambo diagrams, we must and should know about the Ambo theory, molecular orbit theory గురించి తెలియాలండి. So that molecular orbit theory was explained by Mulliken and Hunz. Hunz Mulliken అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ థియరీ రిలేటెడ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అడగలేదు నాన్న, అబో డయాగ్రమ్స్ నుంచే ఇచ్చారు 4 మార్క్స్కి. కాకపోతే మీకు ఇవి అర్థం కావాలి అంటే డయాగ్రమ్స్ కంపల్సరీ వాళ్ళ యొక్క పాస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బోత్ ఆర్ సెట్ దట్ హియర్ we had different orbits, s orbit, p orbit, d orbit. Like in Ambo diagrams, the molecular orbits are represented as sigma, pi, delta, and those are explained the classifications of elements. మనం జనరల్గా ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది, లోయర్ ఎనర్జీ లెవెల్, హైయర్ ఎనర్జీ లెవెల్ అని మాట్లాడుకుంటాం, అవునా? అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిట్ థియరీ దే వాజ్ గివెన్ ఎ క్లాసిఫికేషన్ to fill the electrons. Here we had bonding orbits, non-bonding. Next one is anti-bonding. మనకు అక్కడ ఎలా అయితే లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్ని మాట్లాడతామో, ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిట్ డయాగ్రామ్స్లో ఏమో చెప్తున్నారు, బాండింగ్ ఆర్బిట్స్ అంటే లో కింద ఉన్న ఆ ఏరియాని బాండింగ్ అండి, మిడిల్ ఏరియాని నాన్ బాండింగ్, అప్పర్ ఏరియాని యాంటీ బాండింగ్ అంటున్నారు. సో హియర్ ద బాండింగ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, సిగ్మా, పై అండ్ డెల్టా. అండ్ నెక్స్ట్ ద యాంటీ బాండింగ్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ సిగ్మా స్టార్, పై స్టార్ అండ్ డెల్ స్టార్. ఓకే, సో ఇవి తెలుసుకుంటే చాలు నాన్న. అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ యొక్క ఆర్డర్ ఒకటి ఉంటుంది, ఆర్డర్ని బట్టి పట్టేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. సో అలా బట్టి పట్టకుండా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. ఫర్దర్ ఎనర్జీ లెవెల్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే జనరల్గా ఏం చేస్తాము, 1s2, 2s2, 2p6, 3s2 సో ఆన్ అలా వస్తూ ఉంటుంది, అవునా? సో హియర్ ఇక్కడ కూడా అలాగేనా, 1s, 2s అప్ టు 2p మాత్రమే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుదాము. సో 1s, ఇది ఒకటి వస్తే మీకు ఈజీ మా ఎగ్జామ్లో వచ్చినా కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. రిమైనింగ్ అన్నా కూడా మనం చాలా కష్టపడాలి, అవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ వస్తే జస్ట్ ఈ డయాగ్రామ్ ఒకటి నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ చూడండి 1s అన్నాం. 1sలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్. అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇంతేనా, ఒక సబ్షెల్ని మాత్రమే తీసుకుంటాము. సో అకార్డింగ్ టు ద డయాగ్రామ్ లేదా పాస్టులేట్స్ మనకేం తెలుసు, బాండింగ్, యాంటీ బాండింగ్ రెండు రిప్రజెంట్ చేయండి అన్న. ఈ కింద ఉన్నదాన్ని బాండింగ్ ఆర్బిట్స్ అంటారు, ఇవి యాంటీ బాండింగ్. అలాగే 2s, 2sలో కూడా ఎన్ని ఉంటాయి, ఎస్లో ఓన్లీ 1 షెల్, సో 1. నెక్స్ట్ వన్ 2p, p ఆర్బిట్లో ఎన్ని ఉంటాయమ్మా, 3 సబ్ షెల్స్ ఉంటాయి, 1, 2, 3. మరి ఏంటి మేడం మీరు ఇలా 2 సైడ్స్ రాసుకుంటున్నారు అని డౌట్ రావచ్చు. సో అబో డయాగ్రమ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ బోత్ డయాటమిక్ మాలిక్యూల్స్ అండ్ మోనోఅటామిక్ మాలిక్యూల్స్ అండి. ఒక మాలిక్యూల్ని తీసుకొని మనం రాస్తాము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అక్కడ మీరు ఏం రాస్తారు, ఓన్లీ ఎలిమెంట్స్కి రాసాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాము. సో p ఆర్బిట్ అంటున్నాము, pలో 3 ఉంటాయి. సో 1 ఇన్ బాండింగ్ అండ్ రిమైనింగ్ 2 ఇన్ ఉన్న 3 సబ్షెల్స్లో ఒకటేమో బాండింగ్లోనే ఉంది, రిమైనింగ్ 2 కూడా బాండింగ్లో ఉంది. బట్ ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఏమని రాస్తాము రిప్రజెంటేషన్, ఇట్ ఈజ్ ఇన్ సిగ్మా అండి. నెక్స్ట్ వన్ పై, ఆ నెక్స్ట్ ఏంటి డెల్. ఇంకా కనుక ఉంటే మనకి డీలోకి వెళ్తే డెల్టా వస్తుంది. కాబట్టి మనం పీ వరకే నేర్చుకుంటారండి మీరు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది జనరల్ ఎంఓ డయాగ్రమ్ అమ్మ. దీన్ని బేస్ చేసుకొని దాని యొక్క ఆర్డర్ రాద్దాము. ఇక్కడ 1s అన్నాను, 2s 2p. కిందది ఏమవుతుంది బాండింగ్ కాబట్టి సిగ్మా, ఇక్కడది సిగ్మా స్టార్, ఇక్కడ ఏంటి అగైన్ సిగ్మా, ఇక్కడ సిగ్మా స్టార్, ఇక్కడ సిగ్మా, ఇక్కడ పై. నెక్స్ట్ ఇక్కడ పై స్టార్ యాంటీ బాండింగ్ కాబట్టి ఇక్కడ సిగ్మా స్టార్. పైన ఉన్నవన్నీ స్టార్ బికాస్ యాంటీ బాండింగ్, కింద ఉన్నవన్నీ బాండింగ్స్ కాబట్టి మనం నార్మల్ సిగ్మాతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏంటి 1s కాబట్టి సిగ్మా 1s, ఇక్కడ సిగ్మా స్టార్ 1s, హియర్ సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, ఇది సిగ్మా 2p. ఇక్కడ పై రెండు బాక్స్లు ఉన్నాయి అన్నమాట, రెండు సబ్షెల్స్ ఉన్నాయి. అంటే మనకి పిఎక్స్ అయిపోతుంది అంతేనా. ఇది పిఎక్స్, పివై, పిజెడ్. సిగ్మా 2px అయిపోయింది. అంటే ఇంకేమేమి ఉంటాయి పై 2py ఇజ్ ఈక్వల్ టు పై 2pz. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, పై స్టార్ 2py ఇజ్ ఈక్వల్ టు పై స్టార్ 2pz, సిగ్మా 2px, సిగ్మా స్టార్ 2px. ఈ డయాగ్రమ్ వస్తే మనకి ఈజీ అండి. సో ఈ డయాగ్రమ్ మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాన్ని బేస్ చేసుకొని ఎనర్జీ లెవెల్ అమ్మ ఆర్డర్. ఫస్ట్ ఎవరున్నారు చెప్పండి, సిగ్మా. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్. సో సిగ్మా 1s2 ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా స్టార్. నెక్స్ట్ అదే కదా ఉంది 1s2. అండ్ నెక్స్ట్ సిగ్మా 2s2. 2s తర్వాత ఎవరున్నారు సిగ్మా స్టార్ 2s2 గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఎవరున్నారమ్మా సిగ్మా 2px గ్రేటర్ దాన్ పై 2py ఇజ్ ఈక్వల్ టు పై 2pz గ్రేటర్ దాన్. ఇక్కడ చూడమ్మా పై తర్వాత వెంటనే ఎవరున్నారు పైనే ఉంది కాబట్టి పై స్టార్ 2py is equal to pi star 2pz is greater than sigma star 2px. ఇది ఆర్డర్. మీకు ఏ మాలిక్యూల్ ఇచ్చినా ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని ఉంటుంది. అయితే ఎగ్జామ్లో మీకు ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదు. జస్ట్ ఈ డయాగ్రమ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. జనరల్గా రిపీటెడ్గా ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎంఓ డయాగ్రమ్స్ ఫర్ O2 అండ్ N2 అంటే O2 and N2. So what is the atomic number for oxygen and what is the atomic number for nitrogen? Oxygen ఎంత 8 అంతేనా, నైట్రోజన్ అయితే 7. ఈ రెండింటికి చూద్దాం నాన్న. సో ఆక్సిజన్ ఫస్ట్ నైట్రోజన్ తీసుకుందాం, లెస్ నెంబర్ కాబట్టి 7. ఇక్కడ డయాటామిక్ అంటున్నాం, ఎన్గా ఉంటుందా మాలిక్యూల్ అంటున్నాం, మాలిక్యులర్ ఆర్బిట్ డయాగ్రామ్ అంటున్నాం. ఇదేంటి ఆటమ్ ఒకటే ఉంది కాబట్టి 2 కలిస్తే ఏంటి మాలిక్యూల్. సో N2 2 నైట్రోజన్స్ ఉన్నాయి అంటే ఇటు సైడ్ ఒక నైట్రోజన్ ఇటు ఒక నైట్రోజన్ ఉంది అనుకుందాం. సో ఈ నైట్రోజన్కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ నైట్రోజన్కి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి 1s2 2s2 2p3 అంతేనా, 4 + 3 7 సరిపోయింది. సో ఎలక్ట్రాన్స్ని స్ప్లిట్ చేయండి. 1sలో ఎన్ని ఉండాలి 2 ఎలక్ట్రాన్స్, 2sలో ఆల్సో 2 ఎలక్ట్రాన్స్, pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా 3 electrons 1 2 3. Here also the Mulliken and Hunz both are said that the filling of electrons must be follows Hunz Pauli's and Haber principle. ఇవి కూడా సేమ్ రూల్స్ ని ఫాలో చేయాల్సిందే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విషయంలో. సో ఇంకొక నైట్రోజన్ కూడా సేమే కదా, అలాగే తీసుకున్న ఎలక్ట్రాన్స్ ని 1 2 3. ఇక్కడ ఏమవుతుంది 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్. సో 2 ఎలక్ట్రాన్స్ పేర్ అప్ అయినాయి అండ్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తాయి యాంటీ బాండింగ్.
సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్. మీకు ఈజీగా ఉంటుంది అలా చెప్తున్నాను. సో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ, 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి స్ప్లిట్ అవుతాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో, 2 ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్లోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయమ్మా, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చి పైరప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది పెయిరప్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది పెయిరప్. అయితే ఇంతవరకు ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ is equal to number of bonding minus number of anti-bonding by 2 and formula ఇది. number of bonding minus number of anti-bonding by 2. బాండింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? కింద ఉన్నవన్నీ బాండింగే కదా మనకి. సో కౌంట్ చేయండి. 2 ఎలక్ట్రాన్స్, అగైన్ 2, 2 + 2 4. ఇవన్నీ కూడా బాండింగే కదా. పైకి ఎక్కడ ఒక ఎలక్ట్రాన్ కూడా ఎంటర్ అవ్వలేదు. సో యాంటీ బాండింగ్ లేవు ఎవరిలో? పీ ఆర్బిట్లో. కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తాయమ్మా? 2 + 2 4, 4 + 2 6, 7 8 9 10. ఎన్ని బాండింగ్ ఉన్నాయమ్మా? 10. మైనస్ యాంటీ బాండింగ్ కౌంట్ చేయండి. 1sలో 2 ఉన్నాయి, అలాగే 2sలో 2. పైన ఇక్కడ ఉన్నాయా మనకి? లేవు. సో యాంటీ బాండింగ్ ఏంటంటే 4. 10 - 4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 6/2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఎగ్జామ్లో ఒకవేళ డౌట్ ఇక్కడ 3 2 అని వెంటనే ద స్ట్రక్చర్ ఇంతేనా? N ట్రిపుల్ బాండ్ N, అవునా? టు సాటిస్ఫై ద వాలెన్సీ ఎంత ఉండాలి? ట్రిపుల్ బాండ్ ఉండాలి కంపల్సరీ. అదే ఆక్సిజన్ అయితే డబుల్ బాండ్, కార్బన్ అయితే 4 బాండ్స్ ఉంటాయి. అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదే మనకి 2 మార్క్స్గా ఇచ్చారనుకోండి క్వశ్చన్, దానికి ఇది మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా గుర్తుపెట్టేసుకోండి. అక్కడ మీరు జస్ట్ ఫార్ములా వేసేసి ఈజ్ ఈక్వల్ టు 3 అని వేసినా సరిపోతుంది. ఈ మొత్తం రాసి చేయాల్సిన పని లేదు. 2 మార్క్స్కి ఇస్తే, ఓన్లీ 4 మార్క్స్కి ఇస్తేనే ద అటామిక్ నెంబర్ ఈజ్ 7 అని చెప్తారు. నెక్స్ట్ ఇలా ఫిల్ చేయాలి. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చేయగలరా? 8 ఎలక్ట్రాన్స్ అంటున్నాను నేను. అంటే ఏంటి? ఇక్కడ 1s2 2s2 2p4 అవుతుంది ఫర్ ఆక్సిజన్. ఫర్ ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ అండి. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తాయి. అప్ టు దిస్ ఇంతే ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. మనం రెండు ఒకటే షెల్లో తీసుకోవచ్చు కదా. సో అకార్డింగ్ టు హున్స్ ఏంటమ్మా, ఫస్ట్ ఒక్కొక్కటి ఇచ్చేస్తాము. ఆ తర్వాత ఏంటి? దాన్ని పెయిరప్ చేయాలి. కాబట్టి పీవైలో ఒకటి, పీజెడ్లో ఒకటిని ఎంటర్ చేస్తారు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. బాండ్ ఆర్డర్ మారుతుంది కదా. సో బాండింగ్ ఆర్బిట్స్ మారవు, అంతే కదా. 10 ఉంటాయి. యాంటీ బాండింగ్లో ఏమవుతుంది? ఇంకో 2 ఎక్సెస్ వస్తాయి. ఇక్కడ ఒక 2, 4 + 2 6, అంటే 10 - 6 దట్ మీన్స్ 4/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సరిపోయింది. ఇక్కడ 2 నేనా ఉంది, బాండ్స్ 2 నేనా ఉంది. బాండ్ ఆర్డర్ ఇస్ ఆల్సో 2. ఇలా అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ ఆటమ్స్ కూడా ఇస్తారండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2 N2 మాత్రమే ఇంపార్టెంట్. లేదు మనం డిఫరెంట్ ఆటమ్స్ చూడాలి అంటే CO, NO వీటికి కూడా చేసుకోవచ్చు. ఇటు కార్బన్ రాస్తారు, ఇటు సైడ్ ఆక్సిజన్ రాస్తాము, సేమ్. బట్ ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ IP పాయింట్ ఆఫ్ వ్యూ అకార్డింగ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్.